ఎంతో రుచికరమైన పచ్చి నెత్తళ్ళు కొత్త మామిడికాయ ఎగిరండి. మరి చేసేసుకుందామా? హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్ లంచ్లోకి ఈరోజు? నేనైతే కనుక లంచ్లోకి గాను పచ్చి నెత్తళ్ళు మామిడికాయ ఇగురండి. పచ్చి మామిడికాయతో ఇగురు. ఇప్పుడు కొత్తగా మామిడికాయలు వస్తున్నాయి కదండి, ఇప్పుడిప్పుడే. మరి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మ కమ్మగా చూపించేస్తాను ఎలా చేయాలో. వచ్చేసేయండి. పచ్చినెత్తళ్ళు మామిడికాయ ఎగురు కోసం ఇదిగోనండి. పచ్చినెత్తళ్ళు తీసుకుని ఒక 1/2 కిలో పచ్చినెత్తళ్ళు నీట్గా కట్ చేయించేసుకొని శుభ్రం చేసుకొని పొలుసు అన్నీ ఉంటుంది కదండి, నీట్గా వాటర్ లేకుండా కడిగేసుకొని ఇలా పెట్టేసుకున్నాము. అలాగే ఈ సైజు కొత్త మామిడికాయల్ని 2 తీసుకున్నానండి. మామిడికాయల్ని చక్కగా కడిగేసి కట్ చేసేసుకుందామండి. పైనంతా ఇలా తొక్క తీసేసుకొని ముక్కలు చేసుకుందాం. మామిడికాయలని ఇలాగా పైన తొక్క తీసుకున్నాం కదండి, ఇప్పుడు వీటిని ఇలా మనం ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇప్పుడిప్పుడే టెంక కడుతుందండి. ఇదిగో ముక్కలు కట్ చేసి చూపిస్తాను. మామిడికాయలని ఇలా ముక్కలు కట్ చేసుకున్నామండి. మీకు ఏ సైజులో కలితే ఆ సైజు కట్ చేసుకోండి. అలాగే పులుపు మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మామిడి ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం. కూరలోకి ఇప్పుడు మసాలా తయారు చేసుకుందామండి. మసాలాలు పెద్ద ఏం అవసరం లేదండి. 2 ఉల్లిపాయలండి ముక్కలు కట్ చేసుకున్నాము, ఇలా వేసేసుకున్నాము. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు. ఇది మిక్సీ పట్టుకొచ్చేస్తానండి. పేస్ట్ వేసేసుకుందాం. మిక్సీ పెట్టేసుకున్నామండి. ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 వెల్లుల్లి రేకలండి చిన్న చిన్నవి. అలాగే చిన్న చిన్న అల్లం ముక్కలు 4 ముక్కలు, 1 ఇంచు అల్లము తీసుకుని వీటిని కూడా మనం పేస్ట్ చేసుకొచ్చేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయిందండి. పేస్ట్ చేసుకున్నాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కూర స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకున్నానండి. ఇదిగో ఒక మట్టి దాకా తీసుకున్నాను, మట్టి దగ్గర పెట్టుకున్నాను. ఇందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మట్టి దాకలో చేసిన ఏనా సరే సూపర్గా ఉంటుందండి. మన పెద్దవాళ్ళు కూడా మట్టి దాకలను చేసుకుని తినేవారు కదా. ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయ ముద్దగా చేసుకున్నాం కదా, ధనియాలు జీలకర్ర వేసుకొని ఇప్పుడు వేసేసుకున్న ఆయిల్లోను చక్కగా కలిపేసుకుందాం. ఇలా ఇదిగోనండి 2-3 నిమిషాలకి మనకి ఉల్లిపాయ ముద్ద చక్కగా వేగిపోయి మంచి సువాసన వచ్చి మంచి కలర్ వచ్చింది. ఆ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, వేసేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఇలా కలిపేసుకుందాం చక్కగా. ఇప్పుడు ఇందులో ఒక 4 కరివేపాకు రెమ్మల్ని మనం ఇలా కడుక్కొని వేసుకొని కలుపుకుందామండి. అల్లం వెల్లుల్లి మంచిగా వేగిపోయిందండి, మంచి సువాసన వస్తుంది. 1/2 స్పూన్ పసుపు అండి, 1/2 స్పూను పసుపు వేసుకుందాం. వేసుకొని ఇలా కలిపేసుకుందాం. అలాగే 2 స్పూన్లు కారం వేసుకుందామండి. కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇలా కలిపేసుకుందాం. రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకోండి. కళ్ళుప్పు వేసుకుంటే అద్భుతమైన రుచి అండి. లేదంటే కనుక మామూలు సాల్ట్ వేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదండి, సిమ్లో పెట్టుకొని 1 నిమిషం మనం అలా మగ్గించేసుకుందాం. 1 నిమిషం అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులోనూ 250 ml వాటర్ని వేసేసుకుందామండి. ఎందుకంటే కనుక చేపలు ముందే వేసుకుంటే కనుక చేపలు కొంచెం డెలికేట్గా ఉన్నాయి కదండి, నెత్తల్లో డెలికేట్గానే ఉంటాయి కదా, కాబట్టి మనం ఇలా వాటర్ వేసుకుని మరగనిద్దాం, బాయిల్ అవనిద్దాం. ఇదిగో వాటర్ మరుగుతుంది కదండి, వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు కూర చక్కగా ఇలా మరుగుతుంది కదా, ఉడుకుతుంది. ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని ఉడకనిద్దాం. చూద్దామండి. మామిడి ముక్కలు వేసుకున్నాం కదా, ఇగో చక్కగా మామిడి ముక్కలు ఇగో ఉడికిపోయి ఒక 10 నిమిషాల నుంచి ఉడికించుకుంటున్నాం. ఇప్పుడు మనం పచ్చినెత్తల్ని వేసేసుకుందామండి. ముందే వేస్తే ఈ చేపలు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి
ముక్కలు ముక్కలుగా కట్ అయిపోతాయి, చిందరవందర అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం చక్కగా వేసేసుకున్నాం కదా, వేసుకుని కలపకుండా అటు ఇటును కొంచెం ఇలాగ గరిటతో అనుకుని మనం ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి కూర. ఒక్కసారి కూర చూద్దామండి. 10 నిమిషాల నుంచి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం. ఇగో చూసారా, దగ్గరికి అయిపోయింది కదా. ఈ టైంలో మనం పచ్చిమిర్చిని పొడవుగా చీరుకుని 3 పచ్చిమిరపకాయలు అలా వేసుకొని ఒక్క 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి కూరని. చూద్దామండి, 5 నిమిషాలు అయిపోయింది. అదిగో కూర దగ్గరికి అయిపోయింది కదా. ఈ టైంలో చిన్న చిన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీరని చిన్న చిన్న ముక్కల్ని మనం ఇలా వేసేసుకొని ఒక్క నిమిషం ఆగి మనం కూర కట్టేసుకుందామండి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పచ్చినెత్తళ్ళు మామిడికాయ ఇగురు రెడీ అయిపోయిందండి. కొత్త మామిడికాయ సూపర్ టేస్ట్ ఉంటుంది, పుల్ల పుల్లగా. మరి దించేసుకున్నాం. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వేడివేడిగా తినేసేయడమేనండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చినెత్తళ్ళు కొత్త మామిడికాయ ఇగురు సూపర్గా ఉంది కదా. దించేసుకున్నాం. మరి టేస్ట్ చూడడమే, టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుందో. నెత్తళ్ళు మరి మామిడికాయ ఇగురు మామూలుగా ఉండదండి, సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి తినేద్దాం, తిని చూపిస్తాను. అద్భుతం అండి. ఇంకో చేపలంగా చూసారా ఎంత బాగుంటుందంటే, అబ్బా చాలా బాగుందండి. చేపల పులుసు చేయడంలో చేపల ఇగురు ఏ కూరైనా మా అమ్మగారు చాలా బాగా చేసేవారు అంటండి. తిన్నవాళ్ళు చెప్తూ ఉంటారు ఆవిడ చేతి రుచి ఇంకెవ్వరికి రాదంటారు. నేను తినలేదనుకోండి, తిన్నవాళ్ళు మన దగ్గర చెప్తారు కదా. అలాగే మా మదర్ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.